2024 సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో అయినా 4 సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే కుట్ర రాజకీయాలకు తెరతీస్తోందన్న ప్రచారము జరుగుతోంది. హత్యలు, దాడుల్నే నమ్ముకొని పాలిటిక్స్ చేస్తోందని వినిపిస్తోంది. హింస, విధ్వంసమే గత ఎన్నికల్లో చేటు తెచ్చాయన్న వాస్తవాన్ని మరిచిపోయి అదే పంతాను కొనసాగించడంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దాడులు, దగాకోరు రాజకీయాలే కలిసొస్తాయన్న నమ్మకంతో ఫ్యాన్ గుర్తు పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. అవన్నీ భ్రమలే అవుతాయి అన్నది టీడీపీ నేతల మాట. స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలు జిల్లా వైసీపీ నేతలు కుట్ర రాజకీయాలపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో ఏదో ఒక రచ్చ చేయనిదే 4 సీట్లు వచ్చే అవకాశం లేదన్న ఆలోచనలో ఉన్న వైసీపీ నేతలు కుట్ర రాజకీయాలకు తెరతీస్తారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అరాచకాలనే ఇప్పుడు కొనసాగించేలా దుష్ట పన్నాగాలు చేసేస్తున్నారు. పవర్లో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి లేకపోవడంతో ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. దీంతో హింస, హత్య రాజకీయాలకు తెరలేపారు. కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ ను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా చంపారు. హత్యకు ముందే ఇంతియాజ్ ఫోటోపై రిప్, రెస్ట్ ఇన్ పీస్ అని హ్యాష్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారంటే దీని వెనుక ముందస్తు పథకం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఇంతియాజ్ కు తెలియకుండానే పాస్వర్డ్ తస్కరించి ఈ నేత సోషల్ మీడియా అకౌంట్ను వాడారంటే వైసీపీ నేతలు ఎంత గనులో, సైబర్ నేరాల్లో ఎంతలా ఆరితేరిపోయారో గమనించవచ్చు. ఇంతియాజ్ తెలుగుదేశంలో యాక్టివ్గా ఉండడాన్ని జీర్ణించుకోలేక హత్య చేశారు అని పార్టీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. ఇటీవల నేమకల్లులో ఆలూరి వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దండయాత్ర చేశారు. ఈ ప్రజాప్రతినిధి అండ చూసుకొని అనుచరులు దళిత మహిళపై నీచంగా ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది. తెలుగుదేశం శ్రేణులపై రౌడీయిజం చేసిన వైసీపీ ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపారు. కానీ ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య, అక్రమ కేసులు అంటూ ఫ్యాన్ పార్టీ నేతల శ్రేణులు నానా యాగి చేయడం విడ్డూరంగా ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ వైసీపీ అధ్యక్షుడు జగన్ మాత్రం తమ ఎమ్మెల్యే అమాయకుడని చెప్పడాన్ని తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు. కార్యకర్తలు ఫోన్ చేస్తే నేమకల్లు వెళ్లిన ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టారని జగన్ చెప్పడాన్ని జనం తప్పుపడుతున్నారు. విరూపాక్షి అండ చూసుకొని అనుచరులు చేసిన విధ్వంసం, సాగించిన దారుణ దమన, దహనకాండను జగన్ ప్రస్తావించకపోవడాన్ని టీడీపీ నేతలు వేలెత్తి చూపుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది అంటూ మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నిర్వహించిన ర్యాలీలో పార్టీ శ్రేణులు రెచ్చగొట్టి రెచ్చిపోయి రచ్చ చేసి రభస సృష్టించాయి. మాధవరంలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఇంటిపై వైసీపీ మూకలు రాళ్లు రువ్వి బీభత్సానికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలు తమ అనుచరుల వాహనాలకు నిప్పు పెట్టారు అంటూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మంది మార్బలంతో మాధవరంలోని రాఘవేంద్ర రెడ్డి ఇంటిపై దాడి చేయడం పెద్ద తప్పని వైసీపీ నేతనే చెప్పారంటే వీరి ఆగడాలు ఎలా ఉన్నాయో, ఎంతలా శృతి మించాయో అర్థం చేసుకోవచ్చు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అరాచకం సృష్టించడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పలాయనం చిత్తగించారు అంటే ఈ నేత చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమైంది. టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాలను వైసీపీ ఎంచుకుంటోంది. పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా పనిచేస్తున్న గ్రామాలను గుర్తించి దాడులు చేస్తూ దారుణాలకు తెగబడుతోంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటితో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ స్థానిక సంస్థల్లో ఓట్లు దండుకోవాలని వైసీపీ నేతలు అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు అనే విశ్లేషణలు లేకపోలేదు. జగన్ హయాంలో ఇలాంటి ఘనకార్యాలు చేయడంతోనే గత సాధారణ ఎన్నికల్లో శృంగభంగం ఎదురైంది అన్న వాస్తవాన్ని మర్చిపోతున్నారు. హింస సృష్టిస్తే ఓట్లు వేస్తారు అని వైసీపీ నేతలు అనుకుంటే అంతకంటే భ్రమ, మూర్ఖత్వం మరొకటి ఉండదు. గొడవలు, ఘర్షణలు, హత్యలే ఎజెండాగా పెట్టుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్లోనూ ఫ్యాన్ పార్టీని జనం పాతరేస్తారు అనే వారు లేకపోలేదు. పార్టీ నేతలు ఇలాంటి హింసా రాజకీయాలను నమ్ముకొని నట్టేట మునిగే కంటే గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని పోరాటం చేస్తే 4 ఓట్లైనా వస్తాయి. పీక మీద కత్తి పెట్టి పాలిటిక్స్ చేస్తామంటే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు. తగిన శాస్తి చేసి సుస్థికి గురయ్యేలా చేస్తారు. ఉప్పు పాతరలో వైసీపీని ఊరబెడతారు. తెలుగుదేశం శ్రేణులతో ఘర్షణలకు దిగి హత్యా రాజకీయాలతో లబ్ధి పొందాలని చూస్తే మొదటికే మోసం వస్తుందని సొంత పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్న విషయాన్ని
వైసీపీ నేతలు చెవికెక్కించుకోవాలి. లేకపోతే ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు. పంతా మార్చుకొని హుందా పాలిటిక్స్తో ప్రజల మన్నలను పొందే ప్రయత్నం చేస్తే 4 సీట్లు అయినా వస్తాయి. లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 2024 ఫలితాలే పునరావృతం అయ్యే అవకాశం ఉంది. మరి వైసీపీ నేతలు హత్యలు, హింసా రాజకీయాల విషయంలో ఇప్పటికైనా తమ పద్ధతులను మార్చుకుంటారో లేదో చూడాలి.